బ్యాక్ టు లైవ్ షో. ఫిరాయింపులపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు. సేవ్ డెమోక్రసీ పేరుతో వైసీపీ నేతల ఢిల్లీ యాత్ర ముగిసింది. సందర్భంగా ప్రధాని అపాయింట్మెంట్ దొరకలేదు, దానికి సంబంధించి మిత్రపక్షం కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదేమో అని జగన్ వ్యాఖ్యానించారు. అలాగే ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా హైదరాబాద్ను కూడా కలిపి నిర్వహించాలని ఒక సూచన. మరోవైపు 10 ప్రధాన హామీలు నెరవేర్చని పార్టీని తర్వాత ఎన్నికల నుంచి నిషేధించాలి, ఇలాంటి కొన్ని సూచనలు కూడా చేశారు. మరోవైపు ఆధారాలు సాక్ష్యాలు ఉంటే కోర్టులకు వెళ్లొచ్చు కదా, ఢిల్లీకి ఎందుకు వచ్చారని కొంతమంది జాతీయ నాయకులు అడిగినట్టుగా కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరోవైపు 1,00,000 కోట్ల అవినీతిని తప్పుడు ప్రచారం చేసి అభివృద్ధిని అడ్డుకునే దౌర్భాగ్యాలను చీకొట్టాలని ఒక సీరియస్ కామెంట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ అంశాలకు సంబంధించి ఇవాళ మనం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకుడు. మరోవైపు గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత, పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు దినకర్ గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నారు. వెల్కమ్ టు లైవ్ షో అండి. ముందుగా తులసిరెడ్డి గారు, ఈ రెండు పరిణామాన్ని అంటే ఒక అబ్జర్వర్ గా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఏ రకంగా చూస్తున్నారు? అంటే ఫిరాయింపులకు సంబంధించి ఒక యాత్ర చేపట్టడం వైఎస్ఆర్సీపీ అధినేత నాయకులందరూ సరే, ఆ ప్రధాన అపాయింట్మెంట్ దొరకలేదు, దానికి ఆయన మేబీ మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదేమో అంటే మరి మిగతా నాయకులు కలిశారు కదా, రాజ్నాథ్ సింగ్ కలిశారు, అరుణ్ జైట్లీ కలిశారు, వాళ్ళు కూడా బీజేపీ నాయకులు కదా, తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. అలాగే ఆయన కొన్ని సూచనలు చేశారు. ఓవరాల్ గా దీనివల్ల ఏమైనా లాభపడిందా వైసీపీ? అంటే ఇక్కడ వైసీపీని లాభపడిందా నష్టపడిందే కాకుండా ఓవరాల్గా అందరూ ఆలోచించాల్సిన అవసరం. మొత్తం ప్రజాస్వామ్యము బతికి బట్టగడుతుందా, లేకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యము వారికి ఇంకా ఎండ్ స్టేజ్కి వచ్చినది ఆలోచించాల్సిన అవసరం. సరే, గతంలో కూడా ఫిరాయింపులు అప్పుడప్పుడు జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు ఇంకా అది పతాక స్థాయికి చేరింది. ఇంకా రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అనవసరం అనిపిస్తుంది. డైరెక్ట్గా సీఎంకు పిఎంకి ఎన్నికలు పెట్టి సరిపోతుంది, ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది. కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే డెఫినెట్గా ఇప్పుడు ఇంకా ఫిరాయింపు నిరోధ చట్టం 10th షెడ్యూల్ను ఖచ్చితంగా మళ్ళా అమెండ్మెంట్ చేయకుంటే మాత్రము ఇంకా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. తాత్కాలికంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ ఉంటాయి తప్ప అని చేసి సొల్యూషన్ మాత్రము ఫైనల్గా పార్లమెంట్లోనే జరగాల. పార్లమెంట్లో జరగాలంటే జాతీయ స్థాయి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్ని ముందుకు వస్తే తప్ప ఆ 10th షెడ్యూల్లో అంతా బాగానే ఉంది. ఫైనల్గా క్లాస్ 6లో the decision of the speaker or chairman is the final. 7th clause 7th వచ్చేసి బార్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ హై కోర్ట్స్ అని పెట్టారు. కాబట్టి ఫైనల్ గా దాని వల్ల మొత్తము అది 1/3 ఉన్నా, 2/3 ఉన్నా, 2 మాటలు అమెండ్మెంట్ చేసినా 52 అమెండ్మెంట్ కానీ 91 అమెండ్మెంట్ కానీ ఏ ఉపయోగం లేకుండా ఉన్నాయి. కాబట్టి దాన్ని మళ్ళీ ఫర్దర్ గా అమెండ్ చేసి ఆ స్పీకర్ పరిధి నుండి తీసి అది ఈసీ కానీ కోర్టు పరిధి కానీ, అది ఈసీ పరిధి కానీ కోర్టు పరిధి కానీ ఇస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచించాలా. సరే, ఇప్పుడు తాత్కాలికంగా అది వైఎస్ఆర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు, కానీ తెలంగాణ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేయలేదు. యాక్చువల్గా తెలంగాణలో 3 2 పోయినారు, అప్పుడు ఈ ఇష్యూ వాళ్ళకి అనిపించలే. అదేవిధంగా టీడీపీకి ఈ రోజు ఇక్కడ తెలంగాణలో వాళ్ళకు అనుభవంలోకి వచ్చింది. కాబట్టి రేపు ఏ పార్టీకి అనుభవం రావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. కాబట్టి కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్రాలను డిస్టెబిలైజ్ చేయడానికి, రాష్ట్రాల్లో ఉండే అధికార పక్షం ప్రతిపక్షాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఫైనల్ గా ప్రజాస్వామ్యం వచ్చేసి ప్రమాదంలో పడి విప్లవం వచ్చే పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరో విమర్శ చేస్తున్నారు. ఎజెండా వెళ్ళింది సేవ్ డెమోక్రసీ పేరుతో అయినా ప్రధానమైన ఎజెండా ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా, ఆ ఎజెండాతో ముఖ్యంగా అందరినీ కలిసి జగన్ అదే మాట చెప్పారు అని చెప్పి. ఇప్పుడు దాంట్లో కొంత లింక్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ యొక్క ఫిరాయింపుల దానికి ఈ యొక్క ఎమ్మెల్యేల సంఖ్య పెంపు అనేది ఒక ప్రేరణగా, ఒక అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వచ్చేసి ప్రధానమైన కారణం అదే. జనరల్ గా వచ్చేసి పునర్వ్యవస్థీకరణ చట్టంలో అదేదో ఒక అడ్మినిస్ట్రేటివ్ మంచి పరిపాలన కోసం అని చెప్పేసి దాన్ని పెడితే దాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా వాస్తవమే. కానీ దానికి సరే, అది రాజ్యాంగ సవరణ చేయాలన్నా, చట్ట సవరణ చేయాలని చెప్పేసి ఫైనల్ గా అనుకుంటే అది నాకు తెలిసి రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే డెఫినెట్ గా అన్ని పార్టీల సహకారం అవసరం ఉంటుంది. అదొక యాంగిల్. కానీ దాని ఎఫెక్ట్ మాత్రము దీనికి లింక్ ఉంది, దాన్ని మనము కాదనలేని వాస్తవం. దాంతోనే ఎక్కువ మంది అడ్జస్ట్ చేస్తున్నారు. యూజువల్ గా వచ్చేసి ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య కొంత సైద్య గుర్తించాలంటే ఇది ఒక ఉపయోగించుకుంటున్నారు. అఫ్ కోర్స్ అంత మాత్రం చేత రేపు వేరే వాళ్ళు రాకూడదని కాదు, వేరే వాళ్ళు కూడా వస్తారు. కానీ ప్రస్తుతానికి అది వచ్చేసి అడ్జస్ట్మెంట్ కు ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. డెఫినెట్ గా అది ఒక ఇష్యూనే. రైట్. గౌతమ్ రెడ్డి గారు, మీరేం చెప్తారంటే ఒక ప్రయత్నం చేశారు కానీ అనుకున్న రెస్పాన్స్ వచ్చిందా? మీరు కలవాలనుకున్న నాయకులను కలవలేకపోయారు, ముఖ్యంగా ప్రధాని అనుకున్నారు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకపోవడానికి కారణం ప్లానింగ్ లోపమా లేకపోతే ఏమనుకుంటున్నారు?
మిత్రపక్షం అని ఇవ్వలేదనే మాట ఎంతవరకు సమంజసంగా అనిపిస్తుంది? మిగతా మంత్రులు, కేంద్ర మంత్రులు కలిశారుగా. మొత్తం కేంద్ర మంత్రుల్ని, ఇతరుల రాజకీయ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇతర అందరూ కూడా కలవటం అనేటువంటి జరిగింది. మా పార్టీకి సంబంధించి వారు ఇచ్చినటువంటి రెస్పాన్స్, కలవలేకపోవడానికి కారణాలు, ఇవ్వలేకపోవడానికి కారణాలు ప్రజానీకాన్ని కానీ మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి సందర్భంగా మొదటే ఎంపీల ద్వారా కూడా అడిగించినా కానీ కూడా ఖాళీ లేదు, తీరిక లేదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడేటువంటిది. ఇవాళ కాకపోతే రేపైనా కానీ కలవడానికి ఆస్కారం ఉంది. కానీ ఇవాళ వెళ్ళి చెప్పి తిరిగి వచ్చినటువంటి సందర్భంగా ఆ చక్కటి రిజల్ట్ వచ్చిందనేటువంటిదే మనకు అర్థమవుతా ఉంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా పర్టికులర్ గా మీకు ఏమో టైం ఇవ్వలేదు, పార్లమెంట్ సెంటర్ హాల్లో కలిసారంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. రాజ్నాథ్ గారు, అరుణ్ జైట్లీ గారు వీళ్ళందరూ కూడా. సార్, పార్లమెంటు చాలా స్ట్రిక్ట్గా ఉంది, అందరికీ తెలుసు. లాబీల్లోకి కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లోకి కూడా ఎవరిని కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. అది ఎక్కడో పెట్టి కెమెరాలో చూసి చెప్పినట్టుగా మాట్లాడితే అర్థం లేదు. అది మనకి టీవీల్లోనే మీరే చూపించారు వాళ్ళ యొక్క ఛాంబర్స్లో ఏ రకంగా మాట్లాడినటువంటిది అనేటువంటిది. ఆ లాబీల్లో మాట్లాడాల్సినటువంటి అంత అవసరం, అంత పరిస్థితికి ఇంకా రాలేదండి. ఆ పరిస్థితి రాదు కూడా. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం రాజకీయ వ్యభిచారానికి తెరలేపినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎండగట్టడానికి తీసుకువెళ్లి ప్రజల ముందు, ముఖ్యంగా ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా తెలియజెప్పడం కోసం చేయటం జరిగింది. ఈ చెప్పినటువంటి క్రమంలో వచ్చినటువంటి రిజల్ట్ పబ్లికే ఇస్తుంది. ఆ ఇచ్చినటువంటి సందర్భంగా వచ్చినటువంటి దానిలో ఏ రకంగా ఎంత పెట్టి కొనుగోలు చేశారు, ఎంత అవినీతి జరుగుతుంది. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు వచ్చిన రెస్పాన్స్ ప్రజల వైపు నుంచి ఇవాళ వైసీపీ చేస్తున్న పోరాటానికి పెద్దగా ప్రజల నుంచి స్పందన రాలేదనేది ఒక వర్గం నుంచి వస్తున్న వాదన. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇవాళ 2 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఏదైతే ఎమ్మెల్యేలు మొదటి నుంచి కొంతమంది టీడీపీతో సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో ఆ కోవర్ట్ బ్యాచ్ మొత్తం కూడా మళ్ళా టీడీపీలోకి వెళ్ళటం అనేది జరిగింది. అంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినటువంటి చందాన వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం కనబడతా ఉంది. ఇవాళ దీనికి సంబంధించినంత వరకు కూడా దీని మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక మాట అండి, ఇది ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినటువంటి దానిలో కూడా ఒకసారి ఇంటర్ఫియర్ అయితే దీన్ని ఎవరికి ఇవ్వాలి అని అంటే డైరెక్ట్గా అత్యున్నత న్యాయస్థానంగా ఉండేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆల్ కబీర్ గారు, చలమేష్ గారు, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి చలమేష్ గారు కూడా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చి 3 నెలల్లో ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయాన్ని తేల్చాలి అనేటువంటి కూడా చెప్పారు. దీనికి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే టీడీపీ వర్గాలు కానీ ఇవాళ దీన్ని డైరెక్ట్ గా అక్కడే పెట్టుకుని స్పీకర్ గారు పెట్టుకోవడం అని అంటేనే అర్థం లేదు. అన్ని చోట్ల అట్లాగే ఉంది కదా. ఇప్పుడు కేవలం ఇక్కడ ఒక చోటే పరిస్థితి అలా లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఒక చోట అలా లేదు కదా, అన్ని చోట్ల అట్లాగే ఉంది అంటున్నా. సో ఓవరాల్ గా ఏంటి పొలిటికల్ గా మైలేజ్ వచ్చింది అనుకుంటున్నారా పార్టీకి? మేము ఎటువంటి పరిస్థితిలో మేము ఏదైతే మా విధానాన్ని తీసుకెళ్లి దేశంలో ఉండే రాజకీయ నాయకులకి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాం అది చేసాం. వాడి నుంచి కూడా ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇంత జరుగుతుందా మాకు తెలియదే అనేటువంటిది కూడా వాళ్ళు కూడా మాట్లాడినట్లుగా మాకున్నదండి. అట్లా వచ్చిందా లేకపోతే అవునా అలాగా అని ఏదో లైట్ తీసుకున్నారని కూడా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు కోర్టులకి వెళ్ళొచ్చు కదా, ఢిల్లీ చుట్టూ ప్రదర్శన ఎందుకు చేస్తున్నారని కొంతమంది కూడా శరద్ పవార్ లాంటి నాయకులు అడిగారని కూడా రాశారు. ఎటువంటి దానికైతే స్పష్టంగా చెప్తామండి, కోర్టుకు వెళ్ళకపోవటం అనేటువంటి ప్రశ్నే లేదు. ఇంత ధైర్యంగా స్పష్టంగా ఇంత పెద్ద బుక్ వేసి మీ ముందు వేస్తే ఆధారాలతో సహా లేకపోతే మాకు గురేస్తారు. కానీ రాకుండా ఉండే అంత ధైర్యంగా ఇచ్చామంటేనే వాళ్ళు చెప్పుకోవాలి సమాధానం. రైట్, దినకర్ గారు ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఫిరాయింపుల మీద కొంత మీరు విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి, ఎందుకంటే దాన్ని సపోర్ట్ చేసుకునే పరిస్థితి లేదు, అట్లానే వచ్చిన ఎమ్మెల్యేలని రావద్దని చెప్పే పరిస్థితి లేదు. ఫిరాయింపులకి సంబంధించి ఇప్పటికిప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి అంశం కాదు. ఫిరాయింపుల వల్ల మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోజునే ఆ రోజునే తెలుగుదేశం నష్టపోవటం జరిగింది. ఏది పివి నరసింహారావు గారి ఎపిసోడ్ దగ్గర నుంచి వైఎస్ఆర్ గారు వరకు ఎవరెవరు ఏం చేశారో చరిత్ర సాక్ష్యం. మేమేమి ఇప్పుడు స్పష్టంగా ఒక్కొక్క అంశాన్ని చరిత్ర లోతుల్లోకి వెళ్ళి తీయాల్సిన అవసరం లేదు. పతాక స్థాయి ఎప్పుడు ప్రతిపక్షంలో పోగానే మిగతా వారికి అప్పుడు కనపడుతుంది పతాక స్థాయి ఏది అనేది, ఎందుకంటే దాని యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది కాబట్టి. కాకుంటే ఏ నేపథ్యంలో వెళ్ళాము, రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఫిరాయింపులు అనేవి చాలా ఓపికగా
2 సంవత్సరాల వరకు ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎక్సైజ్ చేయలేదండి. ఎప్పుడైతే గవర్నర్ గారిని కలిసి వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 21 మంది కరెక్ట్ ఫిగర్ ఏంటంటే ఒక ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పడిపోయేటటువంటి సంఖ్య ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫిక్ గా స్పెసిఫై చేస్తూ వాళ్ళు నాతో టచ్ లో ఉన్నారు, నేను తలుచుకుంటే గంటలో, అరగంటలో, పావు గంటలో దానికి బాగా స్పందించారు. ఇవాళ ఎక్కడైతే ఆయన వారి యొక్క ఎమ్మెల్యేల విశ్వాసాన్ని, నాయకుల విశ్వాసాన్ని కోల్పోయాడో, ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ఎంతమంది చేరుతున్నారో గమనించండి. కాబట్టి ఇది ఏదో వారి యొక్క ఇబ్బందుల్లో ఉన్నటువంటి మూలంకి వెళ్ళి టచ్ చేయకుండా కేవలం వాళ్ళని కాపాడుకునేటటువంటి పరిస్థితి లేక బురద జల్లటం కరెక్ట్ కాదు. ముందు ఆ విధమైనటువంటి ప్రణాళికలో ముందు వచ్చిన వాళ్ళని సక్రమంగా మాట్లాడుకొని జాగ్రత్త కన్విన్స్ చేసుకొని కనీసం వారిని మినిమంగా నిన్న మైసూర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు, నేనేం చెప్పను ఏం మాట్లాడాడో. కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేలు పార్టీ బేసే కదిలిపోతుందనేటటువంటి ఒక భయంతో హడావుడిగా ఒక పుస్తకం ఏదేదో ఇష్టం వచ్చినట్టు ఫిగర్లు రాసేసి ఉరేస్తారు, ప్రజలు ఊరేస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి వ్యవహారాలు చేసినప్పుడు జైలుకి వెళ్ళారు. రోజా ఒక అడుగు ముందుకెళ్ళి చంద్రబాబు లోకేష్ త్వరలోనే జైలుకి వెళ్తారు. సరే, ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళకి అలాగే కనపడుతుంది. మొత్తం కూడా అలాగే ఉండాలని కూడా కోరుకుంటారు. వాళ్ళ యొక్క భావాలు అలాగే ఉంటాయి. ఎవరైతే వెళ్ళారో వారి చుట్టూతా ఉండేవాళ్ళు ఆ విధంగానే ఉంటారు, ఆ విధంగానే అంటారు. ప్రజలు నిర్ణయిస్తారు, కోర్టులు నిర్ణయిస్తాయి. గతంలో కూడా చాలా సార్లు వెళ్ళారు కోర్టుల చుట్టూతా బాబు గారు. అది సపోర్ట్ చేస్తున్నారా? స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఈసీ పరిధికో లేకపోతే జడ్జిల కోర్టుల పరిధికో వెళ్ళడానికి దాన్ని సపోర్ట్ చేస్తుంది. నేను వ్యక్తిగతంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పార్టీ పరంగా కూడా చెప్పండి. వ్యక్తిగతంగా ఫస్ట్ వ్యక్తిగతంగా చెప్తాను, రాజకీయ పరంగా కూడా తర్వాత చెప్తాను. ముందు వ్యక్తిగతంగా చెప్తాను. పార్టీ స్టాండ్ ఏంటి? రెండు చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ ప్రక్రియలో ఉండేటటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అనాదిగా ఏదైతే ఎక్సైజ్ చేస్తున్నారో దాన్నే ఇవాళ ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. దానిలో ఉన్నటువంటి ఏదైతే సవరణలో అవసరమైన దగ్గర నిబంధనలు కఠినంగా ఉండవలసిందే. స్పీకర్ పరిధి నుంచి బయటికి రాదండి, అది అసందర్భం అవుతుంది. ఎందుకో చెప్తాను. రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి చట్టపరమైనటువంటి ఇన్స్టిట్యూషన్ స్పీకర్ లేదా అసెంబ్లీ అనేది ఒక సపరేట్ ఎంటిటీ. దానికి ఉన్నటువంటి రూల్స్ ని ఎవరు కూడా కాదనలేరు, ఎవరు చేతుల్లోకి తీసుకోజాలరు. కాబట్టి ఆ నిబంధనలు ఆ పరిధిలోనే కఠినంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతకు మించి ఏదైనా ఊహించినా గానీ అది మనజాలదు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో. జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైందిగా చూద్దాం. విష్ణువర్ధన్, మీకే అనిపిస్తుంది ప్రధాన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం మిత్రపక్షంగా ఉండడం లేకపోతే భాగస్వామ్య పక్షంగా ఉండడం అని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి. మొత్తం జరిగిన ఎపిసోడ్ పై మీ ఏంటంటే చాలా మంది ఢిల్లీకి వెళ్తుంటారు. ఈ దేశంలో 29 మంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఉంటారు. ప్రధాని ఈరోజు పార్లమెంట్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేటువంటిది అది యాదృచ్ఛికమే. ఒకవేళ నిజంగా కూడా ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లేకుండా ఫ్రీగా ఉంటే ఇస్తారు, పెద్ద ఇబ్బంది లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, దాని గురించి ఒకవేళ అపోహలు పడాల్సిన అవసరం కూడా లేదు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే స్పీకర్ అధికారాలు ఈసీకి ఇవ్వడము, కోర్టుకి ఇవ్వడం అనేటువంటిది. అసలు నా దృష్టిలో కోర్టుకి ఎందుకు ఇస్తారండి? కోర్టుకి ఏం అధికారం ఉంది? అసలు అది తప్పు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి ఎన్నుకోబడ్డటువంటి చట్టాలు చేసేటువంటి శాసనకర్తలను తీసుకుపోయి మీరు కోర్టు పరిధిలో మనం ఊరేస్తాం, వాళ్ళ పరిధిలో ఉండాలంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మనకు కనపడేటువంటి ఒక ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ వెరీ పవర్ఫుల్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అసలు కోర్టులకు సంబంధించినటువంటి జడ్జిలను, హైకోర్టు జడ్జిని పార్లమెంట్కి తీసుకొచ్చి అభిశంసన పెట్టినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో ఎక్కడైనా మిగిలిందంటే ఒక భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రసీలోనే పార్లమెంట్ నిలబెట్టినటువంటి చరిత్ర కనపడుతుంది. అంటే పార్లమెంటరీ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ పవర్ఫుల్. అయితే ఈ సందర్భంలో తులసిరెడ్డి అన్న వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తా. ఏంటంటే తులసిరెడ్డి గారు ఒక కన్స్ట్రక్టివ్ సూచన ఇచ్చారు. ఏంటంటే 10వ షెడ్యూల్ను సవరించుకొని ఈరోజు ఏదైతే ఫిరాయింపులకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దీన్ని ప్రతిపక్షాల మీద వాడేటువంటి ఒక దుస్సంప్రదాయం ఏదైతే ఇది ప్రారంభమైందో ఇది చివరిది కాదు, మొదటిది కాదు. ఇది కేసీఆర్ గారికో చంద్రబాబు నాయుడుకి పరిమితమైందని కూడా నేను అనుకోలేదు. వాళ్ళకొకరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎందుకు దాన్ని గుర్తు చేస్తున్నానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లాంటి తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే చెన్నారెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు మనకు కనపడుతుంది. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే 2/3 మెజారిటీ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కులు కానీ లేదా వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కానీ వాళ్ళ ఆ పార్టీ మీద విశ్వాసం కోల్పోతే వాళ్ళు సొంతంగా ఒక గ్రూపుగా ఏర్పడి చట్టసభల్లో వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా మనం బయటకు వచ్చి ఇంకొకరితో కలవచ్చు అనేటువంటి ఒక నిబంధన ఉంది. ఇది ఏంది? ఎప్పుడైతే ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ సందర్భంలో ఉపయోగపడుతుంది.
ఆ యొక్క అవసరాన్ని, ఆ యొక్క రాజ్యాంగం యొక్క విలువలను ఈరోజు కాలరాసి మేము 2000 పెట్టి ఓటు కొనుక్కున్నాము. నేను మాట్లాడొద్దు, యాక్చువల్ నేను కూడా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ కానీ తప్పని పరిస్థితిలో మాట్లాడుతున్నా. నేను 2000 పెట్టి ఓటు కొనుక్కున్నాను కాబట్టి నా పెట్టుబడి 10 కోట్లు అయింది. నేను 25 కోట్లకు నా ఓటును అమ్ముకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదనేటువంటిది ఆలోచించేటువంటి ఎమ్మెల్యేలు తయారు కావడం, 25 కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలుగా అయినటువంటి కొనుక్కోగలిగే వ్యక్తులు 250 కోట్లు ఉన్నాయి కాబట్టి ఒక రాజ్యసభ సభ్యుడు ఇచ్చేస్తే అతను పెట్టుబడి పెడతాడు కాబట్టి నేను కొనుగోలు చేద్దాం అనడం. రిషి గారు ఒక్క నిమిషం, ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వికృతమైనటువంటి స్థాయికి దాటిపోయింది. సపోర్ట్ చేస్తున్నారు కదా వీళ్ళు ఆరోపిస్తుందని, ఆరోపించడం కాదు, ఒక్క నేను చెప్పేది ఒక ఆంధ్రప్రదేశ్ అనడం లేదు. మరి తెలంగాణలో కూడా దాదాపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీని పూర్తిగా క్లోజ్ చేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గ్రూప్ ను బయటకు వచ్చేసి 15 మంది శాసనసభ్యుల్లో 13 మందిని ఆ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి హోదా రద్దు చేశారు. ఇంకా అంతకంటే ఘోరం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాల్లో పెద్దలు సోదరుడు గౌతమ్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే చాలా వాల్యూడ్ పాయింట్ చెప్పారు. అసలు అమ్ముడు పోయారు, వీళ్ళంతా ఒక బ్యాచ్, లేదంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పారు. నేను అడుగుతున్నా, 2014 ఎన్నికల్లో మీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చేటప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, వీళ్ళంతా ఒక బ్యాచ్, వీళ్ళందరూ రేపు అమ్ముడుపోతారనేటువంటిది తెలియకోకుండా ఆ రోజు మీరు అడ్డగోలుగా టికెట్ ఇచ్చినారనేటువంటిది పరోక్షంగా ఒప్పుకున్నట్టు జరిగింది. అంటే నీతి మాలినటువంటి వ్యక్తులకు, నీతి మాలిన చర్యలకు పాల్పడే వ్యక్తులకు మీరు పార్టీ టికెట్లు ఇచ్చి ఆ రోజు ఏదో రకంగా అధికారం రావాలని చేసేటువంటి తాపాత్రయ ప్రయత్నాలు ఏవైతున్నాయో అనైతిక వ్యక్తులకు టికెట్లు ఇచ్చినారని పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. అయితే ఈ రోజు ఫైనల్ కన్క్లూడింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ లేదా ఈ దేశంలో జరుగుతున్నటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈసీకి కానీ స్పీకర్ కానీ అధికారాలు స్పీకర్ తీసి ఈసీకి ఇవ్వాలని లేదా కోర్టు పరిధిలోకి ఇవ్వాలనేటువంటిది ఏదైతే ఉందో ఈ రోజు వాళ్ళ యొక్క మిడిమిడి జ్ఞానంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు తనకు నష్టం కలిగేందుకు మనం ఈ రకంగా ఉండాలనేటువంటి కోరుకోవడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 16 మంది శాసనసభ్యుల్లో 11 మంది శాసనసభ్యులను రాజశేఖర రెడ్డి గారు చేర్చుకున్న సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిండాలి. రెండోది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకోనటువంటి విషయం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఏమైనా గూడుపుట్టానితో మీ పార్టీలోకి వస్తున్నారా? వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఏమైనా చీలుస్తారా? ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితుల్లో మారిపరిస్తుందా? మీరు కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ చూసుకోండి. అడ్డగోలుగా మీరు ఎమ్మెల్యేలందరినీ చేర్చుకుంటున్నటువంటి విషయం ఏదైతే ఉందో, మీ దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర విశ్వసనీయత లేకోకుండా వచ్చేటువంటి వ్యక్తులు మీ దగ్గర విశ్వసనీయత ఏ రకంగా ఉంటారనేటువంటిది కూడా చూడాలి. అల్టిమేట్ గా ఏంటంటే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు ఏదైతే ఉందో దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే ఏ రాజకీయ పార్టీ గుర్తింపు మీద పోటీ చేసినట్టు వాళ్ళు గెలుస్తారో వాళ్ళు ఒకవేళ రాజకీయ పార్టీ మారాలనుకుంటే 2/3 మారాల్సినటువంటి శక్తి పార్టీ యొక్క వ్యక్తులకు లేనప్పుడు ఆ సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం లేదా 3 నెలల్లో వాళ్ళ అర్హత కోల్పోవడం, మళ్ళా పరోక్షంగా ఎన్నికలు ఎదుర్కోవడం అనేటువంటి రావాలి. ఇది పార్లమెంట్ లో 10వ షెడ్యూల్ రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో సవరణ జరగాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. మీ పాయింట్ అడ్డగోలుగా చేర్చుకునే దానికి ఆస్కారం లేదు. ఆ పరిస్థితి ఉంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళలాగా మొత్తం ఖాళీ చేసుకునేవాళ్ళు. వాటికి కొంతమంది చెప్పేదండి, కొంతమందిని వస్తామన్నా చేర్చుకోని వాళ్ళ యొక్క వ్యాఖ్యలు వారి అసహనంతో పరాకాష్ట కూడా ఉన్నాయి. పేర్లు అయితే నేను చెప్పను, ఉంది. కాబట్టి అడ్డగోలుగా చేర్చుకునే ఆస్కారమే లేదు. వారి యొక్క సూచన చేశారు తెలుగుదేశం పార్టీకే చేయడం లేదు. నేను తెలుగుదేశం పార్టీకి ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ అనుభవపూర్వకమైనటువంటి చెన్నారెడ్డి గారు అందుకే చెబుతున్నా, మీరు కూడా అనైతికమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తులు చెప్తున్నారు. అనైతిక విలువలు టికెట్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. చెప్పేది ఏంటంటే అనైతిక వ్యక్తులు మీ పార్టీలో సూచనిస్తున్నారు. అసలు ఆస్కారం మీ దగ్గరికి వచ్చాక నైతికత ఆస్కారమే లేదు. నేను చెప్తున్నా, మీ కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని చూసుకొని క్లీన్ చేసుకుంటే మంచిది. ముందు బీజేపీ మాకేం అభ్యంతరం, పార్టీ చీలకుండా చూసుకోండి, అవకాశమే లేదు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లైవ్ షోలో డిస్కషన్ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్.
ఫ్యాక్టరీలో విషయం తులసిరెడ్డి గారు ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతున్నాడు. నేను ఇద్దరు జాయిన్ అయ్యారు, మళ్ళీ 2 రోజులు ఇంకోళ్ళు మొత్తం పెట్టుకున్నారు. నేను జలీల్ ఖాన్ ఒక లెక్క చెప్పారు, ఇంకో 16 మంది ఉన్నారు, మొత్తం 30 మంది పూర్తవుతారు మే 15 కానీ. సరే చూద్దాం ఎంతమంది వెళ్తారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ 1,00,000 కోట్ల అవినీతి అనే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు భూముల అమ్మకం లేదు, ఏం లేదు, అంటే మీరు ఏదో నోటికి మాట వస్తే రాయడం, పుస్తకాలు రాసేయడం, ఇట్లాంటి దౌర్భాగ్యం ఆయన చాలా పెద్ద పదం వాడారు. దౌర్భాగ్యం చీగొట్టాలి, దగ్గరికి చేరనివ్వకూడదని చెప్తూ నేను రాయలసీమ నుంచి వచ్చాను, మీరు రాయలసీమ నాయకుడు కాబట్టి నేను రాయలసీమ నుంచి వచ్చాను, నేను గట్టిగా ఉండాలనుకుంటే ఎవరు తోకాడించారని ఒక హెచ్చరిక కూడా చేశారు ఆయన. ఇప్పుడు అవినీతికి సంబంధించి ఇద్దరి చరిత్ర లోకమందరికీ తెలుసు. ఇప్పుడు చెప్తాను 1,35,000 కోట్ల అవినీతి, అంత అవకాశం ఉంటుందా? ఇది కొంత వచ్చేసి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఒక భూమి కొనుంటాము, భూమి వచ్చేసి ఎప్పుడో 20 ఏళ్ల కిందట 1,00,000 ఉండొచ్చు, ఈ రోజు వచ్చేసి అది 1 కోటి 10 కోట్లు ఉంటుంది. కానీ మనం రికార్డు పరంగా 1,00,000 చూపిస్తాము. కాబట్టి ఆ విధంగా చూస్తే అదే పెద్ద ఎక్కువేం కాదు. సరే, ఇద్దరి చరిత్ర గురించి అందరికీ తెలుసు. ఓటు నోటు వ్యవహారంలో ప్రత్యక్షంగా చూసాము. ఇప్పుడు ఎమ్మెల్యేస్ కొందరు డబ్బులు, కొందరు పదవులు, కొందరు కేసులు, రకరకాలుగా డబ్బులు పోయే వాళ్ళు ఉన్నారు. అది అందరికీ తెలిసిన రహస్యమే. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఆయన కాబట్టి ఆయన అవినీతి పరుడు, కాబట్టి ఆయన అవినీతి మీద చేస్తే దానికి పెద్ద వ్యాలిటీ లేదు. ఫైనల్ గా సరే ఏది ఏమైనా ఇది లీగల్ గా పోతేనే. జనరల్ గా ఇప్పుడు అవినీతి గురించి అందరూ రాజకీయ నాయకులు ఎవరు చెప్పుకున్నా కానీ ప్రజలు వచ్చేసి దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ లీగల్ గా పోయినప్పుడు అప్పుడు దొరికితే దొంగ, దొరక్కుంటే దొర అనే టైపు లీగల్ గా పోతే అప్పుడు ఆటోమేటిక్ గా చట్టబద్ధంగా ఎవరైనా తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటారు. వీళ్ళు ఇప్పుడు ఒక పుస్తకం వేసారు 1,35,000 కోట్లు, మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకు మరి ఇద్దరు కోర్టులకు వెళ్ళొచ్చు కదా? కోర్టులే వస్తాయి, మరి అది కూడా పోవాలా? పోతారనుకుంటాను. సరే, ఇది కూడా పబ్లిక్ లో చెప్పడం అనేది ఒక ఉంది, కానీ దీన్ని పెద్దగా ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. కాకపోతే ఏమంటే సరే న్యాచురల్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఫైనల్ గా తెగాలంటే గన వాళ్ళైనా పోవాలా, వీళ్ళైనా పోవాలా, ఇద్దరైనా పోవాలా. ఫైనల్ గా వచ్చేసి అది లీగల్ గా పోయినప్పుడే దానికి ఏదో ఒకటి ఒక పరిష్కారం లభిస్తుంది. బహుశా పోతారనుకుంటాను. మరొక అంశం కూడా ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే విభజన హామీల గురించి ఆ ఇబ్బందులు అధిగమించాలంటే సహకారం మరొకసారి గుర్తు చేశారు ముఖ్యమంత్రి గారు. కరెక్ట్ గా జాయినింగ్ సందర్భంలో ప్రతిసారి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో ఒకరు 2 రోజులకి జాయిన్ అవుతున్నారు. ప్రతి సందర్భంలో కేంద్రం నుంచి మనకి నిధులు రావాలి, కష్టాల్లో ఉన్నామని. రెవెన్యూ లోటు కూడా 16,000 కోట్లకి 2,500 కోట్లే వచ్చిందని. ఇదంటే ఈ పర్వం ఇలా కొనసాగుతూనే ఉంటుందా? ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలో అడుగుతూ ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి తర్వాత కౌంటర్ ఇస్తూ ఉంటారు బీజేపీ. ఇప్పుడు యాక్చువల్ గా విభజన చట్టం ప్రకారము ఓవరాల్ గా అన్ని తీసుకుంటే కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నము, స్పెషల్ కేటగిరీ ఇవన్నీ తీసుకుంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు చట్టము ప్లస్ ఆ స్పెషల్ కేటగిరీ పార్లమెంట్ అనౌన్స్మెంట్ ప్రకారంగా దగ్గర అంటే కరెక్ట్ గా మనం వచ్చేసి తూకమేసినట్టు కాకుండా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు రావాలా. కానీ ఇప్పటి వరకు 22 నెలలు అయింది. నాకు తెలిసి 5,000 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే విష్ణు చెప్పొచ్చు వేరేటి ఉన్నాయి, వేరే డిపార్ట్మెంట్లుగా వచ్చిన నేషనల్ హైవేస్ ఇంకోటి అది కాదు. చట్ట ప్రకారంగా హామీ ప్రకారంగా రావాల్సిన 5 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో ఇంతవరకు వచ్చింది అన్ని కలిపితే గన 5,000 కోట్ల రూపాయలే. డెఫినెట్ గా వచ్చేసి 1% వచ్చింది, 99% రావాలా. కాబట్టి అది డెఫినెట్ గా అది కేంద్రం రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయం. దానికి డెఫినెట్ చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఇక్కడ ఉండేది టీడీపీ ప్రభుత్వం కాదు, అక్కడ ఉండేది బీజేపీ ప్రభుత్వం కాదు. అక్కడ ఉండేది ఎన్డీఏనే, ఇక్కడ ఉండేది ఎన్డీఏనే. సంకీర్ణ ప్రభుత్వాలు 2 చోట్ల ఉన్నాయి కాబట్టి ఈక్వల్ గా రెస్పాన్సిబుల్. కేంద్రం మీదనే మోపితే కేంద్రంలో పార్ట్ అండ్ పార్సల్ 2 మంత్రులు ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా అది చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం అనుకోవచ్చు, బీజేపీ మోసగారితనం అనుకోవచ్చు. ఓవరాల్ గా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. దాన్ని ఇస్తూ మిగతా మనం ఇదో ఇచ్చినామని చెప్తే దానికి వెల్కమ్ చేద్దాం. కానీ ఇది ఇవ్వకుండా మిగతా అన్ని చెప్తున్నారు. బీజేపీ నాయకులు కూడా కొన్ని చెప్తున్నారు, అవి కాదని లేదు. కానీ వాట్ అబౌట్ దిస్? ఇవి ఇస్తూ అవి చెప్తే గన డెఫినెట్ గా బీజేపీ కూడా క్రెడిబిలిటీ ఉంటుంది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారంటే పదే బీజేపీని టార్గెట్ చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ రేపు భవిష్యత్తులో ఏ విధంగా వస్తుందో, బీజేపీలో విడిపోవాల్సిన అవసరం వస్తే బీజేపీలో ఉపయోగించుకుంటే దాన్ని సాగుకోపించడానికి అప్పుడప్పుడు అది వాడతాడు. 10 వచ్చేసి విభజన చట్టం, అడ్డగోలు విభజన చట్టం అని చెప్పేసి కాంగ్రెస్ ఏమన్నా పుంజుకోకుండా ఉండే ఉద్దేశంలో దీన్ని ఆయన పొలిటికల్ గా అటు బీజేపీ అడ్డుకట్టు వేయడానికి అంటే కాంగ్రెస్ పుంజుకోకపోవడం మీద ఆధారపడి ఉంటుందా? సరే, డెఫినెట్ గా వచ్చేసి అనేక అంశాలు ఉంటాయి. అదే ఒక అంశం 10 వచ్చేసి అడ్డగోలు విభజన అని చెప్పేసి కాంగ్రెస్ మీద, ఏమీ లేని చెప్పేసి బీజేపీ మీద, జగన్ మీద వచ్చేసి ఇంకో విధంగా. సరే, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు, కానీ ఇవన్నీ రాజకీయ జిమ్మిక్కులే. గౌతమ్ రెడ్డి గారు, ఓవరాల్ రాష్ట్రం నష్టపోతా ఉంది. ప్రజల కోసం ఆయన పనిచేస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు. ఇది ప్రతి సందర్భంలో ఆయన చెప్పే మాట. వైసీపీ అడ్డుకుంటోంది, అలాగే దౌర్భాగ్యుల్ని దగ్గరికి రానివ్వకూడదు.
అని చెప్పి సీరియస్ కామెంట్ చేశారు. సార్ మరోవైపు మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ కూడా అందరూ చెప్పే మాట ఒకటి, సరే అభివృద్ధి కోసం వెళ్తున్నారు ఒక మాట అయితే, ప్రజాస్వామ్యం లేదు. మీరు ఏదైతే సేవ్ డెమోక్రసీ అని ఢిల్లీ వెళ్లారో ఆ ప్రజాస్వామ్యం పార్టీలో లేదని ప్రతి ఎమ్మెల్యే అదే చెప్పి వెళ్ళిపోతున్నారు బయటికి. సార్ ఇది డైరెక్ట్ గానే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. అపోజిషన్ వాడికి ఒక్కటి కూడా నేను పని చేయను, చేసే పరిస్థితి లేదు. అందుకని అభివృద్ధి 175 నియోజకవర్గాలకు ఒకటే అని చెప్పారు కదా అన్నారు. కానీ అభివృద్ధికి చేయించుకుంటానికి నా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నేను బయలుదేరి వెళ్తున్నాను, మీకంతా చేస్తాను అని కూడా ఆయన కూడా చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా చెప్పేటువంటి నీకు ఎవరికి చేయం, వచ్చినోడికే చేస్తామనేటువంటి చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు నిప్పు 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 అనుకుని మాట్లాడానే నా తుప్పే ఉందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆయనకి క్రెడిబిలిటీ ఉంది అనేటువంటి మాట అన్నప్పుడు ఆ క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది కదా. ఆ బాధ్యత ఎక్కడ నిర్వర్తిస్తున్నారు చెప్పండి. ఒక ఎమ్మెల్యే వస్తే ఆటోమేటిక్గా రిజైన్ చేసి కమాన్ రాన్, అధికారంలో ఉన్నారు వాళ్ళు, రాజీనామా చేయించి గెలవచ్చు కూడా. అటువంటిప్పుడు అది ఏ రకంగా అయినా కానీ కూడా, కానీ అది చేయట్లేదే. అది ఇందాక మనం మాట్లాడుతున్నాం ప్రజాస్వామ్యం సంగతి ఏంటి? ప్రతి వాళ్ళు ఇప్పుడు మైసూర్ రెడ్డి గారు అంత సీరియస్ ఎలిగేషన్స్ చేసినా కానివ్వండి, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కాని వాళ్ళు కూడా వెళ్తున్నారు. అందరూ అదే మాట, అంటే అక్కడ మాట చెప్తే వినేవాళ్లే లేరన్నారు నిన్న. రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారటం సర్వసాధారణం. మారద్దు ఏ దానికైనా కానీ, ఒకవేళ పడినా పడకపోయినా కొన్ని సందర్భాల్లో ఏదైనా కానీ మారుతూ ఉంటారు. కానీ మారేటువంటి క్రమంలో మేము చెప్పేటువంటిది కూడా ఆ పార్టీకి రాజీనామా చేయాలా, ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి ఏ పదవులు రాజీనామాంశం కాదు గౌతమ్ రెడ్డి గారు, ప్రజాస్వామ్యం ఉందా లేదా పార్టీలో? అదే 100% ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కూడా క్రీమ్ ఆఫ్ ది పార్టీకి చెప్పకుండా ఏ మాట చేసే పరిస్థితి లేదు. ఎలా జరుగుతుంది అంటే ఇందులో నేనేదో ఊహించుకుంటా, ఆ ఊహకు అనుగుణంగా అక్కడికి వెళ్తా. కొత్త పార్టీ కదా, నా ఊహకు అనుగుణంగా నేను అక్కడికి వెళ్తా. నాకు జరగదు. మీరు మైసూర్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్తున్నారా? ఎస్, మైసూరారెడ్డి గారిని కానీ లేకపోతే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ టీడీపీలోంచి వచ్చి మళ్ళా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నది. నేను ఇంకో మాట ఒకటి చెప్తాను సార్. ఇది స్పష్టంగా ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీలో డే టైమ్ కరెంట్ ఖర్చుకి సంబంధించి ₹2.90, అదే ₹190 రాత్రిపూట కరెంటు. కానీ వీళ్ళు కొనుగోలు చేసేది ₹5.19 చొప్పున బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. రాయల్ కిషోర్ బాబు గారు ఉన్నారు, పలానప్పుడు కొనుగోలు చేశారు ఇది అనేటువంటిది. రాగద్వేషాలకు అతీతంగా ఈ ప్రాంతాలని పరిపాలన చేయడానికి అధికారం ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ జరిగినటువంటి సంఘటనలు మొత్తం పూసగుచ్చినట్టుగా ప్రతిదీ కూడా రికార్డెడ్ గా తీసుకురావడం అనేది జరిగింది. ఇవాళ నేను కూడా చెప్తున్నా, ఇసుక దందా జరిగినప్పుడు నేను యనమల రామకృష్ణ గారే ప్రెస్ మీట్ పెట్టి 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పబడినటువంటి ఆయన ఇవాళ దీనిలో ఎందుకని తాస్కారం చేస్తున్నారంటే మీకు అర్థం అవ్వాలి. అంటే మీరు బ్రాండ్ ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు తప్ప అభివృద్ధిని అడ్డుకోవట్లేదు అనేది మీ వర్షం. అభివృద్ధి ఎటువంటి పరిస్థితులు అడ్డుకోవట్లేదు. రెండోది, వీళ్ళు మోసపూరితంగా రాజధాని అక్కర్లేదన్నారు, అక్కర్లేదు. రాజధాని పెట్టారు, దాని మీద ఉండాలని అంటున్నాం, మేము ఉండాలంటున్నాం. కానీ మీరు డిస్కషన్ రెడ్డి గారు కాలర్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. నమస్తే అండి. హలో, చెప్పండి. అదే నాయకుల క్రెడిబిలిటీ అది అన్ని చెప్తున్నారు కదా, మీరు చెప్పిన సీనియర్ నాయకుడు ఒకసారి 1,00,000 కోట్లు మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి సార్, డైరెక్ట్ ఇక్కడ 1,00,000 కోట్ల ఆథర్ అనేసి ఆయన కదండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. హలో, చెప్పండి. ఆయన 1,00,000 కోట్ల ఆథరు మైసూరారెడ్డి గారు ఆయనేనండి. ఫస్ట్ టర్మ్ లో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆ కామెంట్ చేశారు. ఓకే. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఒకసారి మీ టీవీలోనే జగన్ కున్నది క్రెడిబిలిటీ ఒకటేను, ప్రజాబలమేను, ఉన్న ఆస్తులు అప్పులు సరిపోతాయి అని మీ టీవీలోనే డిబేట్ కి ఇచ్చారండి. రైట్. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ రివర్స్ మాట్లాడుతున్నారు. ఈ నాయకులకి ఏమి క్రెడిబిలిటీ ఉంది అని నేను అడుగుతున్నా. రైట్ అండి, గుడ్ పాయింట్ వెంకట గారు. రైట్, మరొక కాలర్ ఉండండి. విరుకోండి షరీఫ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి షరీఫ్. అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్తే అండి. హలో, చెప్పండి. మీరు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడాలి షరీఫ్ గారు, టీవీలో వినొద్దు. లేదు సార్, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అని చెప్పి గతంలో ప్రచారం చేసి వాస్తవంగా మేమందరం వైసీపీ చేశాము, చాలా వరకు మైనార్టీస్. ఓకే. అటువంటిది ఇప్పుడు వీళ్ళందరూ
పార్టీలు మారి వెళ్ళిపోతున్నారు, జగన్ గారు అందరినీ ఎవరిని సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? జగన్ గారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలా? మీరు ఎవరి వైపు లోపం ఉందనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం లేదని ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళది లోపం ఉందా లేదా పార్టీలో లోపం ఉందనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలందరూ కూడా పోయిన చాలా వరకు డబ్బు కోసం పోతున్నారు అనేది చూడడానికి అది ఆలోచన విషయం అండి. అందరూ డబ్బుల కోసం ఇప్పుడు విజయనగరం ఆయన ఉన్నారు, ఆయన డబ్బుకి పోయే వ్యక్తి ఏం కాదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నిన్న గొట్టిపాటి రవి గారు ఉన్నారు, ఆయన మంచి డబ్బున్న వ్యక్తే. వీళ్ళు పోతున్నారంటే ఆలోచించాలా. జగన్ గారు కూడా కొద్దిగా మార్పు చేసుకుని కొద్దిగా చేసుకుంటే బాగుండు. నెక్స్ట్ వైజాగ్ నుంచి కిషోర్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. నాకున్న అనుమానం ఏంటంటే ఈ రాజ్యసభ ఎంపీ సీటు కోసము కింద మీద పడి మరి ఎవరు స్పాన్సర్ చేశారో ఇన్ని కోట్లు స్పాన్సర్ చేసుకుంటున్నారు. అది వెళ్ళేది బీజేపీ పార్టీగా టీడీపీకి వెళ్తుందా ఎంపీ సీటు మనకు తెలియదు. కానీ ఈ రకంగా చేయడము, స్పీకర్ సైలెంట్ గా ఉండడము, బీజేపీ అంతకన్నా సైలెంట్ గా ఉండడము, రాజ్యాంగాన్ని రేప్ చేస్తున్నట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఏంటి? హూస్ రెస్పాన్సిబుల్? పీపుల్ ని అవమానపరుస్తారు. బెటర్ కిషోర్ గారు. ఎనీవే, థ్యాంక్ యూ. దినకర్ గారు, మీరు చెప్పండి. ఈ అవినీతి గురించి సరే తప్పుడు ఆరోపణలు అన్నారు, మరి దాని గురించి మీరే విచారణ వేసుకోవచ్చు కదని వీళ్ళు అడుగుతున్నారు. ఏం జరిగే అవకాశం ఉంది? మరోవైపు ప్రతిసారి అడ్డం పడుతున్నారు అన్న పాయింట్ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో ఉంటారు. బ్రాండ్ ఇమేజ్ కాపాడుతామని మీరు, బ్రాండ్ ఇమేజ్ కాపాడే ప్రయత్నం మేము చేస్తున్నామని వీళ్ళు. ఇప్పుడు గతంలో రాజ్ ఆఫ్ కరప్షన్ వేసినప్పుడు తదనంత పరిణామాల్లో ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మనం గమనించాం. ఏ విధమైనటువంటి 13 కేసులు, దాని నుంచి లక్ష్మీనారాయణ గారు రావటము, ఆ ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేసి చట్టపరంగా తీసుకున్నటువంటి చర్యలు, ఈడీ అటాచ్మెంట్లు కావచ్చు, అన్ని చూసాం. అంటే ఏదైనా ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేది పర్ఫెక్ట్ గా విత్ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉంటే దాని ఇది ఆ విధంగా ఉంటుంది. ఏంటంటే ఒక రకమైనటువంటి ఎప్పుడైతే 1,00,000 కోట్ల పైచీలకు కరప్షన్ జరిగింది అనేది కొంత ఎవిడెన్స్, కొలాబరేటివ్ ఎవిడెన్స్ ఉండబట్టి ఆ రోజు ఆయన్ని ఆ విధమైనటువంటి కేసులు అవన్నీ ఫేస్ చేయటము, లాస్ట్ కి ఐఏఎస్లు కూడా ఎక్కడున్నారో మనం గమనించాం. చాలా మంది ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది. ఇవాళ ఏదో దాన్ని డైవర్ట్ చేయటం కోసం అంతకన్నా ఏదో ఎక్కువ జరిగిపోయిందనే కలరింగ్. అసలు ఒక ఫిగర్ వేసేటప్పుడు 13 జిల్లాలు, అందులో కూడా లోటు బడ్జెట్ ఉంది, రెవెన్యూ లేదు. మీరు కూడా వెళ్తున్నారు ఎక్కడ కేంద్రంకి వెళ్ళి అక్కడ డబ్బులు లేవు, మీరు కొంచెం సాయం చేయండి అని అప్పుడప్పుడు ఈయన కూడా చెప్పారు అనేది ఏదో వస్తా ఉంది. మరి కాదు, అది కాదు కదా, కాదు అక్కడ ఇబ్బంది ఉంది, డబ్బులు లేవని చెబుతానే ఇంత కరప్షన్ జరిగిందని చెబుతున్నా. అంటే వాళ్ళ యొక్క మాటల్లోనే ఉన్న వ్యత్యాసం ఏంటనేది స్పష్టంగా కనపడుతుంది. ఒకటి. రెండోది ఆగండి, ఒక నిమిషం ఉండండి, ఎందుకు నేను మాట్లాడితే చాలా వస్తాయి, వద్దు ఆగండి. ఇక విభజన హామీలకి సంబంధించినటువంటి అంశాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ రోజు కాంగ్రెస్ కి అవకాశం ఉంది, కొన్ని అడ్వాన్స్డ్ గా కొన్ని చేసే అవకాశం ఉన్నా కానీ కనీసం ఒక 30% హామీలన్నా ఫుల్ఫిల్ చేసి ఒక సోర్స్ ఆఫ్ కనుక క్రియేట్ చేసినట్టయితే ఇవాళ ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. మొత్తానికి మూల కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ చేసినటువంటి చేతగానితనం వల్ల అచేతన పరిస్థితుల్లోకి వెళ్ళి ఈ భూభాగం ఉన్నంత కాలం దాని నొప్పులు కనపడతానే ఉంటాయి ఏదో ఒక రకంగా. కాంగ్రెస్ చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి అంశాలు ఈ భూభాగం ఉన్నంత కాలం దాని యొక్క అంశాలు కనబడతాయి. బీజేపీకి చేసే అవకాశం చేయట్లేదని మీరే అంటున్నారు. బీజేపీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కొన్ని అంశాలు చేసింది, కానీ ఏ అయితే ఇంకా చేయాల్సినటువంటి వాటి దగ్గర ప్రాక్టికల్ కాన్స్టిట్యూన్స్ వాళ్ళ దగ్గర ఏమున్నాయి కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఇప్పుడు ఉమాభారతి గారే అన్నారు, నాకు బాధగా ఉంది ఫండ్స్, మరి దానికి ఏం సమాధానం చెప్పలేదు. విష్ణు గారు చెప్పే ముందు వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణం మొన్న 1,271 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇస్తే దానిలో 900 కోట్ల రూపాయలు మిస్అప్రోప్రియేషన్ జరిగింది. ఎలా జరిగింది ఇంకో మాట చెప్తానండి, చాలా బ్రహ్మాండంగా చెప్పాను. అసలు కాబట్టి వాళ్ళు కూడా ఆపుతున్నారు, లెక్క చూపించండి, ఇప్పుడు కనపడుతుందండి. అసలు విషయం ఏంటనేది ఎవరు బాధలు రాష్ట్రం కోసం ఏ విధంగా ఉన్నది ఇప్పుడు కనపడుతుంది. 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉందని చెప్పి కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ సర్టిఫై చేసిన తర్వాత ఆల్రెడీ లోటుగా ఉన్నవాడు ఖర్చు పెట్టండి డబ్బులు ఇస్తామంటే ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ముందు ఆ డబ్బులు ఖర్చు పెడతాము, మళ్ళీ రిఫండ్ చేయి. ఇప్పుడు రాజ్ ఆఫ్ కరప్షన్ పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఒక బుక్ తయారు చేశారు, ఢిల్లీలో అంతా పంచారు. వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం.
ఇప్పుడు ఏం చేశారంటే 1,00,000 అనేది ఫిగర్ వాళ్ళు ఆల్రెడీ వాడేసుకున్నారు కాబట్టి 1,23,000 పెడితే బాగుంటుందని వాళ్ళు 1,35,000 ఎంపరర్ ఆఫ్ కరప్షన్ వీళ్ళు 1,35,000 అంతా ఏంటంటే వాళ్ళు ఒక 100 పేజీల వాల్యూమ్ బుక్ చేసి వీళ్ళు 150 పేజీల వాల్యూమ్ బుక్ చేసి ఇద్దరు కలిసి చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల పరువును తీసుకుని ఢిల్లీలో తాకట్టు పెట్టేశారు. ఈ రోజు దాన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు 1,30,000 కోట్ల రూపాయల ఆరోపణలు ఉన్నాయనేటువంటిది అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర పోవచ్చు, ఆధారాలు ఇవ్వచ్చు, దాని మీద విచారణ జరిపితే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఎవరున్నా కానీ దానికి ఆన్సర్ చెప్పాల్సిందే. ఈ రెండోది ఏంటంటే మీరు ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మనం మేజర్గా మీరు అడిగిన ప్రశ్న గౌతమ్ రెడ్డి గారిని తులసిరెడ్డి గారు పెద్దలు మేజర్గా ఏంటంటే ఈ ఇంటర్నల్ డెమోక్రసీ అనేటువంటిది ఎట్లా కనపడుతుంది అంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక నాయకుడు ఎమ్మెల్సీగా పనిచేసి ఆయన తిట్టినన్ని తిట్లు బీజేపీని తెలుగుదేశం పార్టీని ఒక ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడు తిట్టాడు అసలు టీవీ స్విచ్ ఆన్ చేస్తే ఆయన భాషకి లిమిట్ లేదు. సరిగ్గా ఆయన పార్టీ మారి తెలుగుదేశంలో పోయిన తర్వాత 10 రోజుల్లోనే నేను ఆయన ఒక డిబేట్లో కూర్చున్నాం. ఆయన ఎంత చక్కగా చెప్పాడండి తెలుగుదేశం పార్టీ గురించి అంటే వీళ్ళు ఏంటంటే ఆ పదాన్ని మనం వాడద్దు కానీ వాళ్ళు మనం అంటే రాజకీయాల్లో ఎంత అనైతికత అంటే కొంత మాలాంటి వాళ్ళకి సిగ్గేస్తుంది. 20-22 ఏళ్ళు ఒకే రాజకీయ పార్టీని నమ్ముకొని విద్యార్థి దశ నుంచి పనిచేసేటువంటి వాళ్ళకు వీళ్ళు కూడా నీతి గురించి కరప్షన్ గురించి నైతికుల గురించి పార్టీ మార్పుల గురించి అయితే ఒకటి మీరు మేజర్ గా ఒకటి ఏంటంటే ఇంకొకటి చెప్పాలి ఇక్కడ ఏంటంటే ఈ జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు కొంత తేడా కనపడుతుంది. ఈ ఇంటర్నల్ డెమోక్రసీ అనేటువంటిది మైసూరారెడ్డి గారు నన్ను పోతూ ఒక లేఖ రాసి చెప్పడం జరిగింది. ఆయన పెద్దోడు, ఆయన స్థాయి నాది కాదు, ఆయన ఎందుకు మాట్లాడే ఏ సందర్భంలో మాట్లాడి నాకు తెలియదు. మరి మైసూరారెడ్డి గారికి కూడా ఈ రోజు నేను అనుకోవడం ఏంటంటే కొంత తప్పు. ఎందుకంటే అంత పెద్ద ఆయన హోంమంత్రి పనిచేసిన రోజుకు పార్టీ మారడం అనేటువంటిది కూడా కొంత ఎబ్బెట్టుగా ఉండేటువంటి వ్యవహారం. ఒక్కటి ఈ యొక్క కుటుంబ వారసత్వ రాజకీయాలు నడిపేటువంటి లిమిటెడ్ కంపెనీ లాంటి పార్టీలు నడిపేటువంటి పార్టీలు ఎప్పుడు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు. మరి ఏం ప్రజాస్వామ్యం చూసి వీళ్ళందరూ పార్టీలు మారే ఆ పార్టీలో పోతున్నారు నాకు తెలియదు. ఎందుకంటే ఒక్క సెకండ్ లో చెప్తాం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసుల్లో ఇబ్బంది పడితే వాళ్ళ అమ్మ పార్టీ అధ్యక్షులు అయింది. తెలంగాణలో పార్టీ విభజన జరిగితే ఇక్కడ కూడా షర్మిల గారిని అధ్యక్షుడిగా చేయడం జరిగింది. కర్ణాటక పోతే దేవేగౌడ గారి తర్వాత కుమారస్వామి వచ్చాడు. తమిళనాడుకు పోతే కరుణానిధి గారు, వారి తర్వాత స్టాలిన్ వచ్చాడు. లేదా ఉత్తరప్రదేశ్లో అధికారులు వేసి ములాయం తర్వాత వచ్చినటువంటిది అఖిలేష్ యాదవ్ వచ్చాడు. లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా జైలుకు పోతే వాళ్ళ భార్యను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరికీ వారసత్వ రాజకీయాలకు పెట్టినిల్లు మెట్టినిల్లు వీళ్ళందరినీ కూడా కల్ప్లీట్ చేసినటువంటిది ఎవరంటే ఒక్కరే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, వారి తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రేపు వస్తాయి. ఇంకా ఆ జాడ్యం ఆంధ్రప్రదేశ్ కూడా ఈ మధ్య మొన్ననే పుట్టినటువంటి 10 ఏళ్ళ పిల్లోడు, 10 నెలలు 12 నెలల పిల్లోడు కూడా మా బావి నాయకుడు అని చెప్పి ఫ్లెక్స్ వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అల్టిమేట్ గా ఏం చెప్తున్నానంటే ఈ యొక్క ప్రాంతీయ మిమ్మల్ని విమర్శించలేదు ఒక్క నిమిషం. అల్టిమేట్ గా నా ఉద్దేశం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం అనేటువంటిది అది సమోసాలో ఏ రకంగా అయితే మనం చూస్తామో కొన్ని అంశాలను, కాబట్టి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీల్లో అవి ఒక కుటుంబానికి సంబంధించిన పార్టీలాగే మిగిలిపోతాయి. అందుకే దానికి ఎప్పుడు కూడా లైఫ్ ఉండదు. కాబట్టి ఒకవేళ నష్టమైన కష్టమైన నేను కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినా కూడా జాతీయ పార్టీలే భవిష్యత్తులో కూడా ఈ దేశాన్ని నిర్దేశిస్తాయి. జాతీయ పార్టీలు మాత్రమే విచారాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం గురించి అవకాశమే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.